తులారాశి వారికి శ్రీ పరాభవనవ సంవత్సరంలో ఆదాయ వేలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచార స్థితి అద్భుతంగా యోగించినప్పుడు ఎలాంటి విధి విధానం పాటించడం వలన స్థిరాస్తులు చరాస్తులు వీరు సొంతం చేసుకుంటారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి ఈ రాశాధిపతి ఈ సస్యాధిపతి అవ్వడము తులారాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి మంచి ఆలోచనలు వీరికి అధికంగా ఉంటాయి. కాకపోతే ఆదాయం 5, వ్యయం 14. చూడండి, అంటే ఖర్చులకు కళ్యం వేయకపోయినా అనవసరమైన ఖర్చులకు వెళ్ళడం, విందులని వినోదాలని ఆర్భాటాలకు వెళ్ళారా అనేక రకాలైనటువంటి సమస్యలను కొని తెచ్చుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు స్వీయ నియంత్రణ అవసరమని చెప్పి తులారాశి వారి జాతకులు చాలా గుర్తుపెట్టుకోగలగాలి. లేకపోతే స్థిరాస్తులు చరాస్తులు అప్పులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. రాజ్యపూజ్యమారు అవమానం 3. కనుక వీలైనంత వరకు ఎదుటి వ్యక్తులకు నేనున్నాను అనే భరోసా ఇచ్చేదానికన్నా మౌనము, సత్ప్రవర్తన, సాధన చాలా అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగా రాశాధిపతి సస్యాధిపతి అవ్వడం, అలాగా 2వ స్థానాధిపతి కుజభగవానుడు మంత్రివర్యులు అవ్వడం వలన అప్పులు ఇవ్వడం, అప్పులు పుచ్చుకోవడం రెండిటి వలన మీరు భారీ మూల్యం చెల్లించక తప్పక కొన్ని సమయ సందర్భాలలో పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నిందలు, అపనిందలు మోసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. 3వ స్థానాధిపతి దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, ఆధ్యాత్మికంగా ఉండడం, దేవాలయ దర్శనం వలన స్థిరచరాస్తులు కాపాడుకుంటారు. 5వ స్థానాధిపతి శని భగవానుడు అక్కడ రాహు ఉండడం వలన పిల్లలు, చదువులు, అభివృద్ధి వాటిపైన దృష్టి సాధించి తీరాలి. లేకపోతే పిల్లల యొక్క పరిస్థితి అయోమయం, వారు మద్యమత్తు మాంసాలకు అలవాటు పడే పరిస్థితి వలన అనవసరమైన ఖర్చులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లెక్కిచ్చే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల తాతల నుంచి కానీ తరతరాల నుంచి కానీ వచ్చేటువంటి ఆస్తిపాస్తులు పోగొట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. 6వ స్థానంలో శని భగవానుడు రాశాధిపతి రాజు అవ్వడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.